హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్విన్ బ్రదర్స్. ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లోని పాల తాలికలు. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి. దీనికోసం ముందుగా 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు అండ్ 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం తీసుకున్నానండి. అండ్ ఇదైతే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ తాలికల కోసం నేను 1 కప్ బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి. అండ్ ఇందులో గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలండి. ఇది కలుపుకున్నాక ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలండి. అవి కొంచెం ఉడికినాక ఒక హాఫ్ లీటర్ వరకు పాలు యాడ్ చేశానండి. అండ్ అలాగే హాఫ్ టీ గ్లాస్ వాటర్ కూడా పోసానండి. ఈ పాలు మరిగేలోపు మనం తాలికలు ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ తాలికలు రెడీ చేయడానికి నేను మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నానండి. ఆయన హెల్ప్ చేశారు. ఇలా కంప్లీట్గా మనం తయారు చేసుకున్న పిండి మొత్తం తాలికలు చేసి పక్కన పెట్టుకోవాలండి. అండ్ తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నానండి. అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్న కన్సిస్టెన్సీలో చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ పౌడర్ని అయితే మనం ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలికల్ని మరుగుతున్న పాలల్లో వేయాలండి. ఈ తాలికలు మనం పాలు మరుగుతున్నప్పుడే స్లోగా వేసుకుంటూ ఉండాలండి. లేదంటే అవి ముద్దలాగా కట్టేసి అడుక్కుండిపోతాయండి. మనం కొంచెం యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ తాలికలు మొత్తం యాడ్ చేసినాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉంచాలండి. అవి కంప్లీట్గా ఉడకాలి. అండ్ ఇది ఉడికేలోపు మనం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. బెల్లం పాకం కోసం నేను బెల్లాన్ని ముందే ఇలా తురుముకుని పెట్టుకున్నానండి. అండ్ అందులో కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టాను. అండ్ నెక్స్ట్ తాలికలు ఉడికినాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా యాడ్ చేశానండి. బెల్లం పాకం అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు అదైతే కొంచెం చల్లారాలి. సో అందుకని అది పక్కన పెట్టాను. అండ్ నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టినానండి. అండ్ స్టవ్ ఆపుకొని మనం చల్లారబెట్టుకున్న బెల్లం పాకు అండ్ 4 యాలకులు అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలండి. ఎంతో రుచికరమైన పాల తాలికలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.